37వ కీర్తన 5వ వచనం దగ్గర స్టక్ అయ్యామనే మాట. ఆ 5వ వచనం మనల్ని కదలనీయలేదు అనాలి, ముందుకు వెళ్ళనీయదు. సో ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క మాట, దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల్ని ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. చాలామంది అడిగారు, పాస్టర్ గారు మీరు చెప్తున్న విషయం మాకు కనపడితే ఇంకా బాగుంటుంది, అంటే ఒక ప్రజెంటేషన్ లాగా కనపడితే ఇంకా బాగుంటుంది అని. సో దాన్ని బట్టి కొంత ప్రయత్నం చేయగలిగాం. సో దానికోసం ఒక్కసారి ఈ 5వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనాన్ని మీకు నేను ముందు పెడతాను, ఒక్కసారి చూడండి. ఒకసారి 5వ వచనము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇది 4వ వచనాన్ని బేస్ చేసుకుంది అని మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా చూసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈరోజు యాక్చువల్గా నీ కార్యము నెరవేర్చును అనే మాట మాట్లాడుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఒకసారి హీబ్రూ టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కమిట్ యువర్ వే టు ద లార్డ్, ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ విల్ యాక్ట్. తెలుగులో మనకు ఈ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయన కార్యము నెరవేర్చును అనే మాట. అప్పగించి నమ్ముకొనుము, ఆయన కార్యమును నెరవేరుస్తారు. డీపర్ యాక్ట్ ఆఫ్ సరెండర్ అండ్ ట్రస్ట్. లోతైనటువంటి అవగాహనతో కూడినటువంటి సరెండర్ అనే మాటకి అప్పగించడం, మనల్ని మనం అప్పగించుకోవడం, మరియు నమ్మి అప్పగించుకోవడం. భయంతో అప్పగించుకోవడం కాదు, నమ్మకంతో అప్పగించుకోవడం. అండ్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది ఏం చేస్తుందంటే, దేవుడు హీ విల్ యాక్ట్, ఆయన కార్యం నెరవేరుస్తాడు అన్నది. అంటే నేను అనుకున్నది ఆయన నెరవేర్చడం కోసం నమ్ముకొని సరెండర్ చేసుకోవాలి అని అర్థమిస్తూ ఉంది. కానీ అది కాదు. కానీ ఒక్కొక్క మాట, ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానించాం. జస్ట్ గుర్తు చేస్తాను, ఒకసారి గమనించండి. మొదటి మాట గోల్ అనే మాటని ముందు మాట్లాడుకున్నాం. ఈ గలాల్ అనే మాటకి టు రోల్, టు కమిట్ అంటే దొర్లించేయడము లేదా సరెండర్ చేసుకోవడం అని అర్థం. ఏం దొర్లించేయడం అంటే రోలింగ్ అ బర్డెన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ టు సమ్వన్ ఎల్స్. అంటే నా కంట్రోల్ని, నా రెస్పాన్సిబిలిటీ, నా భారం ఏదైతుందో ఆ భారాన్ని ఇంకోరి చేతికి దొర్లించేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే దాన్ని వారికి అప్పగించేసి మనము రిలాక్స్ అవ్వడం. తర్వాత a deliberate act of entrusting one's path or plans to God, letting go of personal control. మన యొక్క ఉద్దేశాలు, చిత్తము, అవగాహన, మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన భారం అంతటినీ పూర్తిగా దేవా నీ చేతిలో పెడుతున్నాను అని దేవునికి అప్పగించడం అనేది ఇట్ ఈస్ నాట్ అండ్ ఇన్యాక్టివిటీ. అంటే నువ్వు పని చేయి, నేను కూర్చుంటా అనేది దాని అర్థం అస్సలు కాదు. నువ్వు పని చేయి, మీ పని మీరు చేయండి, ఇక నేను కూర్చుంటాను, ఇక నేను ఏమీ పని చేయను అనే అర్థం అస్సలు కాదు. నమ్ముకోవడం అనే మాటకి డీపర్ మీనింగ్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఆల్రెడీ ధ్యానించాం కనుక నేను ఫాస్ట్గా జస్ట్ వాటిని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ రెండో పదం దొర్లించేయడం అని చెప్పిన తర్వాత, లేకపోతే దొర్లించేయడం టువర్డ్స్ ద లార్డ్. అల్ అదోనాయ్ అనే మాట అంటే ప్రభువుకు అప్పగించండి, నీ మార్గము యెహోవాకు అప్పగించు. ఒక
దేవుని యొక్క సవరినిటీ అనగా ఆయన యొక్క సార్వభౌమత్వానికి, ఆయన ఆధిపత్యాన్ని, ఆయన అధికారాన్ని నమ్ముకొని ఆయన ఆధిపత్యానికి అప్పగించడం. నా జీవితానికి నేనే దేవుని కాదు, నేను చేసే పనులన్నిటికీ నేనే కారణం, నేనే అంతా కాదు, కానీ ఇదిగో నా నమ్మకము, ఇదిగో నీ యొక్క ఆధిపత్యానికి నేను అప్పగిస్తున్నానయ్యా అని అప్పగించడం. నీ మార్గము యెహోవాకు అప్పగించు. తర్వాత నెక్స్ట్ మాట్లాడుకున్నాం యువర్ వే, పాత్, మార్గము అని ఉంది. మార్గము అంటే ఇంకేంటో కాదు, మార్గం అంటే క్యారెక్టర్, మార్గము అంటే ఆ యొక్క మోటివ్స్, అంతరంగంలో ఉన్నటువంటి స్వభావము, ప్రవర్తన అని అర్థం. ఒక మనిషి యొక్క డైరెక్షన్, ఒక మనిషి యొక్క వెళ్ళే విధానం. ప్రతి మనిషి ఒక పని చేస్తున్నాడంటే దానికి ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ని మార్గం అంటాం. ఒకడు నరహత్య చేశాడు అంటే, నరహత్య జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది వాట్ ఈస్ ద మోటివ్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద డెత్. కాజ్ ఆఫ్ ద డెత్ అండ్ మోటివ్ ఆఫ్ ద డెత్. మరణించిన విధానం చూసి, చచ్చిపోయిన వాడి విధానం చూసి, చంపిన వాడు ఏ విధానంలో చంపేశాడో లెక్క కడతారు. అంతేకాకుండా చంపిన వాడి మోటివ్ ఏంటి, ఇలా చంపడం వల్ల చనిపోయిన విధానం చూసి చంపిన వాడు ఎలాంటి మోటివ్, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, దాన్ని మార్గం అంటాం. సో నీ మార్గం ఏంటి అని దేవుణ్ణి అడగడం, దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఇది ఒకరి యొక్క మార్గాన్ని, అనగా ఒకరి యొక్క డైరెక్షన్ని, లేకపోతే డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా అప్పగించాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించు. ఇది మొదటి మాట. ఇక సెకండ్ మాట అందులోనే మనం చూసాం, ఆయనను నమ్ముకొనుము. టు ట్రస్ట్, ఉవెథాక్ అలావ్ అనే హీబ్రూ మాట. టు ట్రస్ట్, దేవుణ్ణి నమ్ముకొని, లేదా టు రిలే ఆన్, ఆయన మీద ఆనుకొనుట, లేదా ఆయన సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్, సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెక్యూరిటీ అంటాం. సో నాకున్నటువంటి ఇదిగో మనము వరి అయిపోతున్నాం, చింతిస్తూ ఉన్నాం. ఒక మనిషి శరీరంలో ఉన్న చాలా రోగాలకి వ్యక్తిగత చింత, లేదా ఏమంటామంటే చింతపడుతూ ఉండడం, లేదా ఎలాగా అనే ఒక టెన్షన్ పడుతూ ఉండడం వల్ల మనము జీవించలేం, లేదా మనము ముందుకు సాగలేం. కానీ శరీరంలో చాలా రోగాలు కలిగి ఉంటాం. చింత, విచారం వలన, యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ వల్ల 90% రోగాలు శరీరంలోకి సంక్రమిస్తాయి. శరీరంలోకి వచ్చే రోగాలన్నిటికీ మ్యాక్సిమం కారణాలు చింత, విచారం. మన ప్రతి చింత, విచారాన్ని ఒక్కసారి అడగండి, అది మనకు చెప్పే విషయం ఏంటో తెలుసా? మన ఫెయిత్లెస్నెస్, దేవుణ్ణి నమ్ముకోలేకపోవడమే మన స్ట్రెస్కి, మన చింతకు, మన విచారానికి కారణమవుతుంది. మన చింతకు, మన విచారానికి కారణం ఏంటి అంటే దేవుణ్ణి నమ్ముకోలేకపోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకా గమనించండి ఒకసారి. తర్వాత ఇన్ హిమ్, ఆయన యందు నమ్ముకోవడం. మనం నమ్ముకున్న దేవుని, లేకపోతే దేవుని యందు నమ్మిక ఉంచి, నమ్ముకోవడము అనే మాటని రిలే ఆన్, లేకపోతే టు ట్రస్ట్ అనే పదాన్ని చూసాం. తర్వాత ఇందులో మనం చూసే విషయం ఇంకా ఇన్ హిమ్, సర్కమ్స్టెన్స్ని బట్టి, అంటే పరిస్థితుల్ని బట్టి నమ్ముకోవడం కాదు, మానవ ఎఫర్ట్స్, లేకపోతే హ్యూమన్ ఎఫర్ట్స్ అంటాం. మానవ కార్యాలు, మానవుని యొక్క ప్రయత్నాలు, చాలా ప్రయత్నం చేయొద్దు అనేది ఉద్దేశం కాదు. ప్రతి ప్రయత్నము దేవుడు సఫలపరుస్తాడు.
నీవు అడుగుపెట్టు స్థలం నీకు ఇస్తానని అబ్రాహాంకి చెప్తే, లేకపోతే ఈ దేశాన్ని నీకు ఇచ్చాను అని చెప్తే, అడుగు పెట్టాలి అంటే ముందు అడుగు పెడితే అడుగు పెట్టింది మీకు ఇవ్వబడుతుంది. ఎఫర్ట్, నీవు చేయు కార్యములు సఫలపరచబడుతున్నాయంటే నువ్వు ఊరికే కూర్చుంటే కాదు. సామెతల గ్రంథం ఒక మాట చెప్తుంది. ఏమంటుందంటే, సోమరివాని చేను నేను దాటి రాగా అనే పదం రాసి ఉంటుంది. సోమరివాని చేను, ఆ చేను చూసి అంటే ఒకరి పొలం చూసి వాళ్ళు ఎంత పనిమంతులో తెలుస్తుంది. ఒకరి పొలం చూసి వారు ఎంత కమిటెడ్ అండ్ ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో పొలం చూస్తే తెలుస్తుంది. పొలము అంటే ఏంటో కాదు, మన పనితనము అని అర్థం, వర్క్ ప్లేస్ అని అర్థం. పొలము అంటే మన వర్క్ ప్లేస్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రొఫెషన్ దేవుడు ఇచ్చాడు. మనకు కొన్ని బాధ్యతలు, కొన్ని ప్రొఫెషన్ లైఫ్, ఒక ప్రొఫెషనల్ కెరీర్ మనకి ఇచ్చాడు. మన వ్యక్తిగత కెరీర్లో అది ఏదన్నా అవనియండి. అంతేకాదు ఇంకో మాట కూడా చదువుతాం మనం సామెతల గ్రంథంలో, తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడతాడు. అంటే నిపుణత నీ పనిలో ఉన్నటువంటి నైపుణ్యత నిన్ను రాజు ఎదుట నిలబెడుతుందేమో, గొప్పవారి ఎదుట నిలబెడుతుందేమో. కానీ విషయం ఏంటంటే ఆ నైపుణ్యత నిన్ను నిలబెట్టట్లేదు. కానీ నా నమ్మకం నా నైపుణ్యత మీద కాదు, కానీ నా దేవుని బట్టి. అంటే దేవుని మీద ఆధారపడి నమ్ముకొని, నో యాంగ్జైటీ, నో వరీస్, నో స్ట్రెస్, నో టెన్షన్, బట్ ఐ డూ హార్ట్ఫుల్ వర్క్. లేకపోతే హృదయ, తెలుగులో మనకి కొలసి పత్రికలు ఈ మాట రాసి ఉంటుంది. శుద్ధ అంతఃకరణతో మీరు ఏం చేసినా మనుష్యులను సంతోషపెట్టడం కోసం కాదు, దేవుని నిమిత్తం, దేవుని కోసం చేయండి అంటాడు. ప్రభువు నిమిత్తం చేయండి అంటాడు. ఎందుకంటే మనకి శాలరీ ఇచ్చేది, రివార్డులు, అవార్డులు ఇచ్చేది, హెచ్చించేది, ఏదన్నా నువ్వు పొందుకోవాలి అంటే భూమి మీద పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది ఎవరు ఏది పొందుకోలేరు. భూమి మీద పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది ఎవరు ఏది పొందుకోలేరు. ఆ దేవుడు ఇచ్చేదాన్ని పొందుకోవడం కోసం నా నమ్మకం సర్కమ్స్టెన్స్ని బట్టి కాదు, నా ఎఫర్ట్స్ని బట్టి కాదు, ద సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఇదిగో నాకు ఇంత ఆదాయ వనరు, లేకపోతే ఈ సెక్యూరిటీ ఉంది, ఇది ఉంది కాబట్టి నేను అని చెప్పుకోవడానికి మన సెక్యూరిటీ దేవుడు. అంటే ఆయన నమ్ముకొనుట అనే మాటకి, ఆయన నమ్ముకొనండి అనే మాటకి నా సెక్యూరిటీ, నా పరిస్థితులు, నా నైపుణ్యతలు ఇవేవి నేను నమ్ముకోవట్లేదు. బట్ ఇవన్నీ కలిగి ఉంటానేమో, బట్ నా నమ్మకం మాత్రం ఇన్ హిమ్, ఆయన యందు నా నమ్మిక. తర్వాత ఇక ఆయన కార్యం నెరవేర్చుట అనేది చివరి అంశం. యాక్చువల్గా ఈరోజు మనం చూడాల్సిన అంశం అది. సరే, ఆయన కార్యము నెరవేరుస్తాడు అంటే అర్థం ఏంటి? దేవుడు, ప్రభువు మన కార్యం నెరవేరుస్తాడు అనే మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఇందులో 2 అంశాలు ఉన్నాయి. హీబ్రూలో వెహు యా అస్సే, వెహు యా అస్సే అనే మాటకి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం చూస్తాం. దేవుని ఇన్వాల్వ్మెంట్ని, ఆ కార్యములో దేవుడి ఇన్వాల్వ్మెంట్ని చూడడం ఒకటైతే, తర్వాత యా అస్సే అనే మాటకి, అసా అనే మాటకి టు డూ, టు మేక్, టు యాక్ట్. అసా అనే మాటకి హీబ్రూలో టు డూ, టు మేక్, టు యాక్ట్. దేవుడు చేయడము, స్పందించడం అని అర్థం. కానీ దీని గురించి ఈ మాట జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. ఇట్ డస్ నాట్ స్పెసిఫై వాట్ గాడ్ విల్ డూ. యెహోవాను నమ్ముకోండి,
నీ కార్యము, నీ మార్గం ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకో. నీ మార్గము అప్పగించి ఆయన నమ్ముకో. ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఆయన కార్యం నెరవేరుస్తాడంటే ఆయన ఎలా నెరవేరుస్తాడో, ఏ పద్ధతిలో నెరవేరుస్తాడో అది మనకు చెప్పబడలేదు. నువ్వు చేద్దామనుకున్న పనిని దేవుడు చేస్తాడు అంటే, ఒకటి ఇక నువ్వు చేయకుండా కూర్చుంటే దేవుడు చేస్తాడని చెప్పట్లేదు. రెండు, నా ఆధారం నమ్ముకునే విషయం నేను చేసే నాకున్న వాటి యందు నమ్మకం కాదు, నేను దేవుని నమ్ముకుంటున్నాను అనేది రెండో విషయం. అయితే మూడోది వచ్చేసరికి దేవుడు ఆ కార్యాన్ని ఎలా ముగిస్తాడో, ఎలా చేస్తారో, ఏది ఎలా జరుగునో మనకి ఎలాంటి స్పెసిఫిక్ ఇదిగో ఇది ఇలా చేస్తాను అని చెప్పట్లేదు. ఏ రూపంలో అయినా, ఏ రకంగా అయినా ఆయన చేయగలడు. మొదటి రెండు మన చేతిలో ఉన్నాయి. మొదటి రెండు మాటలు 37వ కీర్తన 5వ వచనంలో మొదటి మాట మనకేమని వస్తుంది ఇక్కడ? యెహోవాను నీ మార్గము అప్పగించి యెహోవా నమ్ముకో. మార్గము అప్పగించి యెహోవా నమ్ముకో. నెక్స్ట్, ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఆ కార్యాన్ని ఎలా నెరవేరుస్తాడో వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ ఆర్ ఎనీ స్పెసిఫిక్ ఐడియా. ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. నువ్వు దేని కొరకు ఆధారపడుతున్నావో, దేని కొరకు పనిచేస్తున్నావో, ఈరోజు పరిచయం చేస్తున్నాం, లేకపోతే ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, నువ్వు ప్రయత్నం చేసే ఉద్యోగ ప్రయత్నం చేసే నీ యొక్క ఆ కార్యం ఏదైతే ఉందో దాంట్లో ఇదిగో ఆ ఉద్యోగాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తాడో నీ ప్లాన్ కాదు, దేవుని యొక్క గ్రేటర్ ప్లాన్లోకి మనం వెళ్తున్నాం. ఒక డ్రమ్ములో ఉన్న నీళ్ళని ఒక గ్లాస్లో పోయడం వేరు, గ్లాస్లో ఉన్న నీళ్ళని డ్రమ్లో పోయడం వేరు. అంటే ఈ కీర్తన 5వ వచనం మనకు చెప్పే విషయం ఏంటంటే, నా మార్గము అంటే నా చిన్నదైన, అల్పమైన, అత్యంత లిమిటెడ్ అవగాహన కలిగినటువంటి నా ఆలోచనలో నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఆయనకి నేను అవకాశం ఇస్తే, దేవునికి నా మార్గాన్ని అప్పగించేసి ఆయన నేను నమ్ముకుంటే ఆయన నా కార్యం నెరవేరుస్తాడు. ఆ కార్యం నెరవేర్చేటప్పుడు ఆయన పద్ధతి, ఆయన విధానము బ్రాడర్ ఆర్ గ్రేటర్ ఆర్ హయ్యర్ వే ఆయన సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నాం, యోసేపు గురించి మాట్లాడుకున్నాం. ఈ మాటల్ని వింటున్నప్పుడు, ఏదైనా సరే ఒక వచనం మనం వింటున్నప్పుడు దానికి సంబంధించిన బిబ్లికల్ ఫిగర్, ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి జీవితము మనతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో ఆ వ్యక్తి జీవితంలో ఇది జరిగింది అని చూపించే విషయాలు కనపడతాయి. సో యోసేపు బానిసగా ఉన్న, ఖైదీగా ఉన్న, ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్న, ఎక్కడున్నా తన పొజిషన్ మాత్రం సెకండ్ ప్లేస్. ఉన్నతమైనటువంటి ఆధిపత్యం కంటే నెక్స్ట్ ప్లేస్. యాక్చువల్గా ఆ సెకండ్ ప్లేసే అత్యంత గొప్పది. దేవుడు మనందరికీ ఇచ్చిన ప్లేస్ అది. ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడన్నా వేయండి, హీ విల్ బీ అట్ ద టాప్. అలా అని చెప్పి తనకి పైన ఎవరు ఉండకుండా ఉంటారు, ఇంకొకరు ఉంటారు ఆయన పైన. ఐగుప్తు రాజ్యంలో పైన ఒకరు ఉన్నారు. సో దానంతటికి కారణం ఏంటంటే తన మార్గమును అప్పగించుట, తర్వాత నమ్ముకొనుట. ఏ రోజు కూడా యోసేపు కంప్లైంట్ చేసినట్టు కానీ, యోసేపు స్ట్రెస్ ఫీల్ అయినట్టు కానీ, టెన్షన్ పడ్డట్టు కానీ కనపడదు. అన్ని బాధల్లో అంత లోయెస్ట్ ప్లేస్కి దిగిపోయినప్పటికీ తను వరి అవుతున్నట్టు, లేకపోతే ఏడుస్తున్నట్టు, లేకపోతే బాధపడుతున్నట్టు, రోజు తన యొక్క ఆ భవిష్యత్తు ఏంటో నాకు బయలుపరచు అని చెప్పి ప్రార్థన చేసినట్టు, లేదా తన జీవితంలో ఏ రోజు కూడా
ఐగుప్తు దేశంలో నుండి సర్వప్రపంచాన్ని పరిపాలించే స్థానంలో నేను ఉంటాను అనే ఆశ కానీ ఆలోచన కానీ లేవు. అంటే ఒక మనిషిని దేవుడు దీవిస్తాయి. ఇంట్లో ఉంటే ఇంట్లో టాప్ పొజిషన్, అదే ఒక బానిసగా ఉంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ దేశంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గృహ నిర్వాహకుడిగా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అక్కడి నుంచి చెరసాల్లో వేస్తే అక్కడ హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి రాజు తర్వాత స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి సర్వ ప్రపంచానికి ఆహారం పెట్టే స్థలంలో ఉన్నాడు. దేవుడు ఎవరైతే తమ మార్గమును అప్పగించుకుంటారో, దేవుని నమ్ముకుంటారో, వారిని దేవుడు దీవించే విధానం, పద్ధతి ఇది. సో యోసేపుకు అలా జరిగింది కాబట్టి నాకు కూడా అలా జరుగుతుంది. చాలాసార్లు యోసేపు స్టోరీ విన్నప్పుడు, ఆ యొక్క యోసేపుకు సంబంధించిన ఆ జీవిత విధానాన్ని ధ్యానం చేసినప్పుడు, నేను కూడా ఇలా చేయి ప్రభువా, నేను కూడా ఇలా అయిపోవాలి. గమనించండి ఒకసారి, అది యోసేపు అయి ఉండొచ్చు కాక, మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో నువ్వు నీ గురించి ఆలోచించుకున్న దానికన్నా, అందుకే ఈ మాట మనందరికీ రాయబడింది రోమాపత్రిక 12వ అధ్యాయంలో, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఉత్తమమైనది, అనుకూలమైంది, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో గ్రహించి దానిని అవలంబించడం కోసం, దాన్ని అనుసరించడం కోసం మార్పు నొందండి, రూపాంతరం నొందండి అంటాడు. అదే ఈ వచనం కూడా సరిపోయినటువంటి సమానమైనటువంటి వచనం రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ మాట మనకు బోధించబడే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రార్థనలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మార్గము ఆయనకు అప్పగించి ఆయన నమ్ముకుంటే కార్యము ఆయన చేస్తారు. ఆ చేసే కార్యము ఆయన ఎలా చేస్తారు అనేది ఆయన సావరిన్ యాక్షన్, ఆయన సార్వభౌమ ఆధిపత్యంలో నుంచి చేస్తారు. ఆయన ఉన్నతమైన, అనుకూలమైన, అత్యున్నతమైన, సంపూర్ణమైనటువంటి చిత్తంలో ఆయన పని ముగిస్తారు. దానికోసం మనం ఆధారపడి మన ప్రయత్నం మనం చేస్తాం. ఏ ప్రయత్నం చేయకుండా ఆ ఒక్క తలాంతును దాచిపెట్టినోళ్ళలాగా దాచిపెట్టడం అనేది చెడ్డదాసుల పని. అది తర్వాత ఇక్కడ ఈ మాట గమనించండి ఒకసారి. ఈ కమిట్, ట్రస్ట్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు స్పందిస్తాడు మన యొక్క రోలింగ్, అంటే మన యొక్క ఏదైతే మన మార్గం అప్పగించినప్పుడు అదేం చేస్తుందంటే రిలీజ్ ఆఫ్ బర్డన్స్. దేవుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, మీరు బయట కూర్చోండి, నేను దున్నుతానని చెప్పట్లేదు. మీరు నాతో కలిసి దున్నుతారు. అయితే ఇంతకుముందు దున్నడానికి, నాతో కలిసి దున్నడానికి తేడా ఉంది. సో ఇక్కడ మన బర్డన్ని ఆయన మోస్తూ ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం. తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. 37వ కీర్తన టోటల్ ఏంటంటే సరెండర్ అండ్ ట్రస్ట్, గాడ్స్ సావరెనిటీ, ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అన్సర్టనిటీ. ప్రతికూల పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి నమ్ముకుంటారు. తర్వాత కవెనెంటల్ రిలేషన్షిప్. ఈ 4 ప్రధానమైనటువంటి విషయాలు కీర్తన అంతా మాట్లాడే విషయాలు. అందులో ఈ కీర్తన ఎస్పెషల్లీ 5వ వచనం, సరెండరింగ్ ద కంట్రోల్, యాక్టివ్ ట్రస్ట్, వెయిటింగ్ ఆన్ గాడ్స్ టైమింగ్, అలైన్ విత్ గాడ్స్ విల్. దేవుని చిత్తంతో మనం ఏకీభవించటం. ఈ 4 విషయాలు ఈ 5వ వచనంలో నేర్చుకుంటాం. కంట్రోల్ని ఆయనకు అప్పగించడం, యాక్టివ్గా విశ్వాసంలో కొనసాగడం, తర్వాత నిరీక్షణతో కొనసాగడం, ఆయన సమయం కోసం మనం ఎదురు చూడడం, ఇక తర్వాత లాస్ట్ దేవుని చిత్తంతో ఏకీభవించడం. ఈ 4 విషయాలు ఈ 5వ కీర్తన మనతో మాట్లాడతాం, 5వ వచనం మాట్లాడుతూ ఉంది.
రైట్. ఈ రోజు కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామున ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి, ప్రతి విషయాన్ని బట్టి మీకు వందనాలు. ఏకీభవించి ఇదిగో ప్రార్థించి విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఉదయకాలం మీ సన్నిధిని ఇదిగో చేరిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. కేవలం మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈ అనుదిన ప్రాతకాల దైవ ధ్యానం అనే సహవాసాన్ని గడిచిన 5 సంవత్సరాలుగా కాచి కాపాడి ఇదిగో ఎలాంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు లేక, ఆటంకాలు లేక, అవరోధాలు లేక ప్రతి ఉదయాన మీ సన్నిధిని కనపడడానికి కృపనిచ్చారు. ఏకీభవిస్తూ ఇంతవరకు కొనసాగిన వారందరినీ బట్టి మీకు వందనాలు. ఈరోజు యూట్యూబ్లో కూడా లైవ్ని కలిగి ఉండడానికి కృపనిచ్చారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ యూట్యూబ్ లైవ్ ద్వారా ఇదిగో అనేకులకు అది రీచ్ అవ్వడానికి కృప దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించుట, సహవాసంలో ఏకీభవించుట, వాక్య ధ్యానంలో ఏకీభవించుట అనే 3 ప్రధానమైనటువంటి విషయాలు దీని ద్వారా ప్రచురించబడటకు ఎవ్రీడే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వర్చువల్ చర్చ్లో ప్రతి ఒక్కరు కనపడడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సహవాసం యొక్క ఉద్దేశం ఇదిగో నెరవేర్చండి. మీ నామమునికే ఘనత, మహిమ, ప్రభావం మేము మీకే ఆరోపిస్తున్నాం నాయన. ఏకీపించిన ప్రతి వ్యక్తిని ఇదిగో ఒక సువార్త పత్రికగాను ఇదిగో విన్న వాక్యం వారి వ్యక్తిగత జీవితాలు బహుఘనమైన, బలమైన, ఆశీర్వాదకరమైన స్థితిలో వారిని ఉంచండి. ఇదిగో ఘనమైన వ్యక్తులుగా వారిని సాక్షులుగా వాడుకొని వేడుకుంటున్నాం నేను. ఎవరెవరు ఈరోజు ఛాలెంజెస్తో మీ ముందుకున్నారు, మీ ముందు కళ్ళు తెరిచారు, వారి ఛాలెంజెస్ వారిని నిద్రలేపాయి. ప్రార్థన చేస్తున్నాం. పునరుత్థాన శక్తి చేత వారి శరీరంలో జీవం కలుగజేసి సజీవుల సంఖ్యలో, లెక్కలో మీ బిడ్డలను ఉంచిన దేవా మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన వారందరినీ ఈ సమయంలో మీ చేతిలోకి ఎత్తిపెట్టి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారి ఛాలెంజెస్ అన్నిటిలో అత్యధికమైన విజయం దయచేయండి. వాక్యమును నమ్మి వాక్యము వారి జీవితాల్లో స్థిరపడినట్లు ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మీ కృపచేత ఇదిగా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కోసం నేను ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినపు స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఏకీమించిన వారందరికీ ఈ దినపు ఆహారం, ఈ దినపు కృప, ఈ దినపు కనికరం, ఈ దినపు మేలు, ఈ దినపు ఇదిగో మీ యొక్క సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉంచమని వారి పనిపాట్లు, రాకపోకలు, వ్యాపకాలు, వ్యాపారాలు, వారి ఉద్దేశాలు, వారి యొక్క చేయబోనుకున్న పనులు, ఏవో అడుగులు, నిర్ణయాలు ఇదిగో వారి కార్యములకు తోడై ఉండమని మీ కృప, మీ కనికరం తోడుగా ఉంచమని వేడుకుంటూ దీవించి ఆశ్రయించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.